హోంమంత్రి అనిత వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈసారి కూడా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం దారుణమని అనిత మండిపడ్డారు. జగన్ వెనుక ఉన్న ఎమ్మెల్యేలు కనీసం స్పీకర్ను అధ్యక్ష అని పిలవలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. జగన్కి దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సభలో అన్ని అంశాలపైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. డీఎంసీ అంశంపైన అనిత తీవ్రంగా స్పందించారు. జగన్ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, అలాంటి జగన్ ఇప్పుడు డీఎస్సీ పైన మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. మోపుతున్నారు. నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఒక్క డిఎస్సి పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? పోనీ మీరందరూ కూడా కోర్టులకు వెళ్ళారు కదా, మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ రకంగా మొట్టికాయలు ముట్టారో మీకు చూసుకున్నారు కదా. అంటే ఆఖరికి ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికీ కూడా ఒక్క కేస్ బై కేస్ చాలా క్లియర్గా అధికారులే బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దానికి విత్ ఎవిడెన్స్ చూపించారు. అయినప్పటికీ కూడా ఈరోజు బేస్లెస్ ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడానికి తప్పించి అందులో ఇంకేమీ లేదు. నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే.